సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సెన్సేషన్. కానీ ఈసారి ఏకంగా కలియుగ దైవం తిరుమల శ్రీవారి పవిత్రతకు సంబంధించిన అంశంపై పెద్ద వివాదం నడుస్తోంది. ఆ కామెంట్స్ చేసిన వారు ఎవరంటే మన బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ శివజ్యోతి చేసిన ఆ వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటి? భక్తులు, హిందూ సంఘాలు ఎందుకు ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఈ విషయంలో టీటీడీ తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. అసలు వివాదం ఎక్కడ మొదలైంది? ఇటీవల శివజ్యోతి తన భర్త, స్నేహితులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లారు. అక్కడ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా L1 బ్రేక్ దర్శనం క్యూ లైన్ లో నిలబడ్డారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అన్నప్రసాదం అందిస్తున్నారు. అదే సమయంలో శివజ్యోతి రికార్డు చేసిన ఒక వీడియోలో ఆమె తనతో ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఇలా కామెంట్ చేశారు. ఇంత కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం, మేమే రిచెస్ట్ బిచ్చగాళ్లం ఇక్కడ. ఆ ప్రసాదం కేవలం అన్న ప్రసాదం మాత్రమే కాదు, భక్తుల కోసం టీటీడీ అందించే పాలు, అల్పాహారం కూడా ఇందులో భాగం. ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భక్తుల నుంచి, నెటిజన్ల నుంచి, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. శ్రీవారి అన్నప్రసాదాన్ని భక్తులు భగవంతుని పవిత్రమైన అనుగ్రహంగా భావిస్తారు. అలాంటి దైవ ప్రసాదాన్ని కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం అని మాట్లాడడం ఆలయ పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ప్రాంగణంలో ముఖ్యంగా క్యూ లైన్లలో ఇలాంటి వీడియోలు, రీల్స్ రికార్డ్ చేయకూడదని టీటీడీ ఇప్పటికే అనేక సార్లు హెచ్చరించింది. అయినప్పటికీ శివజ్యోతి ఈ నియమాన్ని ఉల్లంఘించారు. వివాదం తీవ్రం కావడంతో శివజ్యోతి వెంటనే సోషల్ మీడియాలో ఒక క్షమాపణ వీడియో విడుదల చేశారు. నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే నన్ను నిజంగా క్షమించండి. వెంకటేశ్వర స్వామి అంటే నాకు అమితమైన భక్తి ఉంది. నేను శనివార వ్రతాలు కూడా చేస్తాను. నేను రిచ్ అని అన్నది మేము నిలబడి 10,000 రూపాయలు శ్రీవాణి క్యూ లైన్ గురించి మాత్రమే. కాస్ట్లీ లైన్ అనే ఉద్దేశంతో అలా మాట్లాడాను. కానీ నా ఇంటెన్షన్ అన్నప్రసాదాన్ని కించపరచడం కాదు. తెలుసో తెలియకో చేసిన తప్పు ఇది. దయచేసి క్షమించండి, ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు అంటూ క్షమాపణ వీడియో విడుదల చేశారు. అయితే శివజ్యోతి క్షమాపణ చెప్పినప్పటికీ ఈ వివాదాన్ని టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పదే పదే జరగకుండా ఆలయ పవిత్రతను కాపాడటం టీటీడీ బాధ్యత. శివజ్యోతికి భవిష్యత్తులో తిరుమల శ్రీవారిని దర్శనం టికెట్ లభించకుండా ఉండేలా ఆమెకు అనుసంధానం చేయబడిన ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. దీని అర్థం ఆమె ఇకపై ఆధార్ కార్డుతో ఆన్లైన్ లో కానీ, ఆఫ్లైన్ లో కానీ ఏ దర్శనం టికెట్ ను బుక్ చేసుకోలేరు. ఇది దాదాపు శాశ్వత నిషేధం కిందకే వస్తుంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లేదా ఆలయ నిబంధనలను ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా కంటెంట్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని టీటీడీ ఈ నిర్ణయం స్పష్టంగా తెలియజేసింది. చూశారుగా, పవిత్ర పుణ్యక్షేత్రాల వద్ద అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంత ఉందో ఈ ఘటన మనకు మరోసారి గుర్తు చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు తమ కంటెంట్ కోసం ఎప్పుడూ హద్దులు దాటకూడదు. మరి శివజ్యోతి చేసిన వ్యాఖ్యల విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం సరైనదని మీరు అనుకుంటున్నారా? లేదా క్షమాపణ తర్వాత ఇంత కఠిన చర్య అవసరం లేదంటారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.